ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇరు జట్లకు ఈ రోజు ఎంతో కీలకం. ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ రోజు వాంఖేడే స్టేడియం వేదికగా ఈ సీజన్ లో అత్యంత కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను పదిలం చేసుకుంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్ కు మరింత దగ్గర అవుతుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో బంతి రాహుల్ మోకాలికి బలంగా తాకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే నెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో రాహుల్ ఆడేది అనుమానమే. ఇప్పటికే మిచెల్ స్టార్క్ కు సేవలను కోల్పోయిన ఢిల్లీకి రాహుల్ కూడా దూరం అయితే గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఈ ఏడాది సీజన్ లో రాహుల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. మొన్న గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఈ రోజు కీలక మ్యాచ్ లో అతడు అందుబాటులో లేకపోతే ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఆవిరైనట్టే. ఇప్పటికే ముంబై అటు బౌలింగ్ బ్యాటింగ్ లోనూ అదరగొడుతూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే టీంలో రాహుల్ ఉండడం ఎంతో ముఖ్యం. కానీ గాయంతో అతడు దూరం అయితే మాత్రం ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బే. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కోసం 3 బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించాయి. ఇక ఇప్పుడు 4వ స్థానం కోసం ముంబై వర్సెస్ ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే నేరుగా ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్ లేక అడుగు పెడుతుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే ప్లే ఆఫ్ చేరాలంటే చివరి మ్యాచ్ కూడా గెలవాలి. అలాగే ముంబై కూడా మరో అవకాశం ఉంది. ఈ 2 అవకాశాలు పంజాబ్ చేతుల్లోనే ఉంటాయి. ఎందుకంటే తదుపరి మ్యాచ్లు అటు ముంబై ఇటు ఢిల్లీ పంజాబ్ తో చెరొక మ్యాచ్ ఆడవలసి ఉంది. దాంతో పంజాబ్ ఎవరినైతే ఓడిస్తే ఆ జట్టు ఇంటికే.